నీతో ఒక్క విషయంలో తప్ప ఇంకే విషయంలో నేను ఏకీభవించలేకపోతున్నాను. ఏ విషయంలో? ఐ టు లవ్ యూ. గుడ్ మార్నింగ్. ఏంటి ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు. ఏ? లీవ్ పెట్టాను. తీసుకోండి. ఏంటివి? మందులు. అమ్మ తెమ్మంది. అవునా? అదేంటి నేను తెస్తానన్నానే. సర్లేండి, రండి. పర్లేదు, వెళతాను. శివా, ఎందుకు అలా ఉన్నారు? నాకేమైంది? బానే ఉన్నాగా. బాగున్నారా? సంథింగ్ రాంగ్ విత్ యూ? నథింగ్ రాంగ్. చాలండి, ముందు కాఫీ తాగుదురుగాని రండి, ఆ తర్వాత తీరిగ్గా ఫీల్ అవుతురుగాని. నో ప్లీజ్. శివా, ఇంకా కోపం పోలేదా? కోపమా? నాకెందుకు కోపం? సారీ అన్నాను కదా. రండి, కాఫీ తాగుదురుగాని. పాపం, అనవసరంగా. తీసుకోండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? కేసు గురించేనా? కాఫీ తీసుకురానా? రాగిని, కాఫీ. ఎలా ఉంది కొత్త జీవితం? నా జీవితంలాగే ఉంది. అదేంటి అలా చూస్తున్నావు? నా లైఫ్ అంత ఘోరంగా ఉందా? ఇక ముందు బాగుండబోతోంది కదా. ఇంకా ఎందుకంత డల్గా ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నాను. ఏం లేదు, ఇప్పటిదాకా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నేను డీల్ చేసిన యాంగిల్ వేరు, డిఫెన్స్ లాయర్గా ఇప్పుడు నేను డీల్ చేయాల్సిన యాంగిల్ వేరు. అదే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. మావయ్య గారిని సలహా అడగకపోయారా? అడగాలనిపించట్లేదు. ఆయన ఇప్పుడు నేనేదో అద్భుతం చేయబోతున్నానని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో ఆయన్ని నా డౌట్లు అడిగి డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. కిషోర్ కూడా రావడం మానేశాడు. నాన్నగారు కేసుని ఏ యాంగిల్లో ఆలోచిస్తారు, ఎలా నడిపిస్తారు, ఏ విషయాలను చర్చకు తెస్తారు, వీటన్నిటి మీద కిషోర్కి బాగా అవగాహన ఉంది. ఇలాంటప్పుడు తను వస్తే బాగుండేది.
చాలా అవగాహన ఉంది. ఎవరూ ఒకరి కింద శాశ్వతంగా ఉండిపోదాం అనుకోరు కదా. ప్రార్థనా కిషోర్లు కూడా ఇలాగే ఆలోచించుంటారు. మీ నాన్నగారు పెళ్లి చేసుకున్నారన్న కోపంతో ప్రార్థన కిషోర్ని ఆఫీస్కి వెళ్ళొద్దనుంటుంది. దీనికంతటికీ కారణం ఆ మల్లికే. నేనేదో సమస్యకి పరిష్కారం చెప్తావనుకుంటే ఆ సమస్యకి ఇంకో సమస్య యాడ్ చేస్తావేంటి? ప్రతిదీ సమస్య అనుకుంటే అసలు సమస్యకి పరిష్కారం కనుక్కోవడం ఎలా? ఈ పని కష్టం అనుకున్నప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్గానే కంటిన్యూ అవ్వాల్సింది. మీకు ఇబ్బంది ఉండేది కాదు, నాకు ఈ సమస్య ఉండేది కాదు. నేను గెలుపు గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు గౌరవం గురించి ఆలోచిస్తున్నావు. గెలవడానికి ఏం చేసినా తప్పులేదు, కానీ గౌరవానికి అలా కాదు కదా. ఇప్పుడు కిషోర్ వస్తే సమస్య పరిష్కారం అవుతుందనుకుంటున్నారా? అయితే పిలవండి. నేను కాదు, తనని రమ్మని నేను అడిగానని తెలిస్తే నాన్నగారు. ఇప్పుడు నన్నేం చేయమంటారు? కోప్పడకు రాగిని, అర్థం చేసుకో. ఒక్కసారి కిషోర్ని కలిసి తన ఉద్దేశం కనుక్కున్నావంటే నా కోసం, నా గెలుపు కోసం. అవును, నువ్వు లండన్ వెళ్తున్నావట కదా? అవునానమ్మా. స్కాలర్షిప్ వచ్చింది కదా, డాక్టరేట్ ఫినిష్ చేయాలి. మరి నాకు చెప్పనేలేదే. ముసల్దే కదా అనుకున్నావా? ఇంకా వెళ్ళడం గురించి ఆలోచించలేదు నానమ్మా. అర్చనతో మాట్లాడాలి. అర్చనతో మాట్లాడడం ఏంట్రా? అంటే దాన్ని తీసుకెళ్ళటం లేదా? నేను వెళ్ళేది చదువుకోవడానికి, హనీమూన్కి కాదు. భలేదానివే. అది కాదురా, నువ్వు వెళ్ళిపోతే అర్చన ఒంటరిదైపోదు. అసలే నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండదు. అదేం కాదులే నానమ్మా. కాకపోతే ఏమిట్రా, ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? కాలేజీకు వెళతారు, వస్తారు. గదిలో మీరు బందీ, మీలో మీ మనసు బందీ. ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరు ఎలా ఉన్నారు, ఏవీ పట్టించుకోకపోతే ఎలారా? మీ నాన్నకు వయసు మళ్ళుతోంది, సమస్యలు పెరుగుతున్నాయి. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పినానమ్మా. నేను చెప్పడం ఏంట్రా? నువ్వేమన్నా చిన్నపిల్లోడివా? నీకు తెలీదు? నువ్వే ఆలోచించు. అర్చన్ని తన పుట్టింటి విషయాలు ఎక్కువగా ఆలోచించొద్దని చెప్పు. గతం మర్చిపోతేనే భవిష్యత్తు ఉంటుంది. కాలేజీలో పాఠాలు చెప్పడమే కాదు, జీవితం నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలి. ఏమంటావు? నిజమేనానమ్మా. ఇల్లు పెద్దది కాగానే మనసులు చిన్నవవ్వటం సహజం. అలా కాకుండా చూసుకోవడమే వ్యక్తిత్వం అవుతుందిరా. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గది ఉంది. ప్రతి గది ఒక ఇల్లు చేయకండి.
అందరూ కలిసి ఉండండి, ఆనందంగా బతకండి. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. రాత్రి మేఘన నా రూమ్లో బుక్స్ మర్చిపోయిందక్క, ఇద్దామని వచ్చాను. అవును, పిల్లలెక్కడా? ఇప్పటిదాకా నా బుర్ర తిన్నారు. స్కూల్కి టైం అవుతుందని స్నానానికి పంపించాను. ఓహో. నిన్న రాత్రి మల్లిక గోల తెలుసా? తెలీదే, ఏమైంది? అర్ధరాత్రి ఒకటే కేకలు. అవునా? నీకు వినిపించుండదులే. ఆ టైంకి నేను టెర్రస్ మీదున్నాను. అరుపులు విని రూమ్ దగ్గరికి వెళ్ళాను. నన్ను చూసి కంగారు పడిపోయింది. మనిషి టోటల్గా భయపడిపోయింది. ఒళ్ళంతా చెమటలు, ఒక్కటే షివరింగ్. బాబోయ్! అలాగా? తనకిదే మొదటిసారా? అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుందట.
నాకు తెలీదక్క. ఇదే ఫస్ట్ టైం నేను చూడ్డం. ఏమంది? తనేమన్లా. నేనే పీడకలలొచ్చినప్పుడు ఇలా అరవడం, భయపడ్డం సహజమని కన్విన్స్ చేసి ఊరుకోబెట్టొచ్చాను. అంటే తన గురించి ఏమీ చెప్పలేదా? ఎందుకిలా జరుగుతోంది ఏంటి అని? సర్లే, నోటి నుంచి మాటే రాకపోతే పడుకోండి తోడుంటానని చెప్పినా విన్లా. మావయ్య గారు వచ్చే వరకు నా రూంలో ఉండమన్నాను. అది వద్దంది. ఇంక వేస్ట్ అని లైట్ వేసి పడుకోమని చెప్పి వచ్చేశాను. అంతిదిగా ఓదార్చినా ఏ విషయం చెప్పలేదా? అయినా పెద్ద వయసు కూడా కాదు. ఇంత చిన్న వయసులో అంత దారుణమైన కలలు ఎలా వస్తున్నాయో పాపం. నా ఉద్దేశం ఏంటంటే, ఆవిడ చిన్నప్పుడు ఏదో బ్యాడ్ జరుగుంటుంది. దాన్ని ఆవిడ మర్చిపోలేకపోతోంది. ఆ బాధ నాకు తెలుసు. అది మర్చిపోవడం ఎవరి వల్ల కాదు, అంతే. హలో. మీరా? రండి. ఏంటిలా వచ్చారు? ఏం లేదు, జస్ట్ ఎలా ఉన్నారా అని పలకరించిపోదామని వచ్చాను. డిస్టర్బ్ చేశానా? అబేబీ, అలాంటిదేం లేదు. ఎండ ఎక్కువగా ఉంది కదా? అవునవును, ఎండాకాలం కదా, ఎండ ఎక్కువగానే ఉంటుంది. అవును, కిటికీలని మూసేశారేంటి? వద్దు, తెరవద్దు. అదేంటి? గాలి, వెలుతురు వాటితో పాటు సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కూడా వస్తాయి. తెరవకండి ప్లీజ్. మీకు చాలా విషయాలు తెలుసు. మీరు కవితలు, కథలు రాస్తారా? లేదు. ఏ?
ఏదో రాస్తున్నట్టుంటేను. ఆ, ఓ అదా ఆ, ఏం తోచక ముగ్గులు ప్రాక్టీస్ చేస్తున్నాను. ముగ్గులా? అవి మీకెందుకు? ఆ, ఎందుకేంటి? ఆ, నేను ఆడపిల్లనేగా. ఓ ఐఎమ్ సారీ. ఆ, ఇంతకీ ఎందుకొచ్చారో చెప్పలేదు. అది స్టాప్లర్ పిల్లలకి. ఆ, ఆ, స్టేప్లర్. ఆ, ఇదిగోండి. మీ దగ్గర పంచింగ్ మిషన్ ఉందా? అంటే నాన్నగారి దగ్గర ఎప్పుడు ఉంటుంది కదా, అందుకని. ఇస్తాను, ఉండండి. అది అంతఃపురం. అక్కడి నుంచి ఆజ్ఞలే వస్తాయి, విన్నపాలు వినపడవు. నిజం చెప్పు శాలిని, నిన్ను పంపించింది రంగన్నయ్య, రాగిణియా? నాకు మల్లిక గురించి కాస్త ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పెట్టాలి. మీ అమ్మ కాకపోతే మీ నాన్నగారి భార్య, రెండు ఒకటేగా. చాలా తేడా ఉంది.